వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే రాష్ట్రంలో ఆర్టీజీఎస్ పనితీరు పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖలు సమర్థవంతంగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ నెల నుంచి కనీసం 80 నుంచి 90% వరకు పబ్లిక్ పర్సెప్షన్ తగ్గకుండా ఉండాలని స్పష్టం చేశారు. పెన్షన్ల పంపిణీలో లోటుపాట్లు తలెత్తుతున్న స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అట్టడుగు స్థానాల్లో ఉన్న ప్రాంతాల్లో కూడా సమర్థవంతమైన పంపిణీ జరిగేలా చూడాలని సూచించారు. దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ల డెలివరీ సమయంలో ఎటువంటి డబ్బులు వసూలు చేయకుండా కఠినంగా వ్యవహరించాలని హెచ్చరించారు. ఆర్టీసీ బస్సు సర్వీసులు బాగున్నప్పటికీ బస్ స్టేషన్లలో త్రాగునీరు, టాయిలెట్స్, ఫ్యాన్స్, సీటింగ్ సౌకర్యాలపై ప్రయాణికులు అసంతృప్తి ఉందని గుర్తు చేశారు. రాష్ట్రంలో వరుస ప్రమాదాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. బాణాసంచా పేలుడు ఘటనలు పునరావృతం కాకుండా చర్యలపై అధ్యయనం చేయడానికి శివకాశీకి వెళ్లాలని ఆదేశించారు.